హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ గుణ. ఈరోజు చింతపండు పులిహోరని ఆవ పెట్టి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చింతపండుని శుభ్రం చేసుకుని వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయలు గంటు పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు పులుపుని చిక్కగా పిండుకుని వేసుకుని కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు సాల్ట్ని, కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకుని చింతపండు పులుపు దగ్గర అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పడుతుందండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు ఈ రకంగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రైస్ని ఉడికించుకుని పొడి పొడిలాడుతూ ఉండాలండి. రైసు పులిహోరకి ఎప్పుడు కూడా అప్పుడే బాగుంటుంది. అందులో 1 స్పూను నెయ్యిని, తర్వాత పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న చింతపండు పులుపును కూడా వేసి రైస్ మొత్తం పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్నర వరకు ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిరపకాయలని, 5 ఎండుమిర్చిని, 1 కప్పు పల్లీలను, 1 అరకప్పు వరకు పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూను మినపగుళ్ళను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు ఆవాలను కూడా వేసి కరివేపాకుని మనం శుభ్రం చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి, వేసుకుని ఇందులో కొద్దిగా పసుపుని, 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆవ మిశ్రమాన్ని 4 ఎండుమిరపకాయలు, 3 స్పూన్ల వరకు ఆవాలని, కొద్దిగా సాల్ట్ని వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం తాలింపు అంతా వేసుకున్నాం కదండి పులిహోరలో, చక్కగా అదంతా కలిపేసి తాలింపులన్నీ కూడా కలిపేసిన తర్వాత మనం ఆవ మిశ్రమాన్ని కూడా ఆ పులిహోరలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఆవ వేసిన తర్వాత మనం చేతులతోనే పులిహోరని కలపాలండి. ఆవ అంతా కూడా పులిహోరకు పట్టేటట్టుగా కలుపుకొని చక్కగా చేత్తో కాసేపు అదిమి పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం పులిహోర రెడీ.